హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరికీ. ఇప్పుడు వచ్చేసి ఉదయాన్నే వచ్చేసి ఒక పక్క టీ పెట్టేశాను అనమాట. అలాగే టిఫిన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం మధ్యాహ్నానికి ఇది కూర తయారు చేస్తున్నాను అనమాట. బీనీస్ ఉందన్నమాట. ఏం చేయాలా, పొద్దున్నే మనకి కూరగాయలు ఉంటే కనుక ఏదో ఒకటి చేయాలి కదండి. వంట వచ్చేసి మనం బీనీస్ అంతా నీట్గా కడిగేసుకొనేసి సన్నగా తరిగి పక్కన పెట్టేశాను. దీంట్లోకి వచ్చేసి మనం మసాలా వచ్చేసి టమోటా, ఆనియన్ వేసేసాను అనమాట. వేసి మిక్సీకి వేసాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి వచ్చి మసాలా దినుసులు అనమాట. కారం పొడి, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా వేసాను అనమాట. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అనమాట. ఇంకా బాగా నీట్గా కలబెట్టేయాలన్నమాట. మసాలా అంతా పూర్తిగా పట్టేటట్టుగా ఇలాగ కనుక నీట్గా కలబెట్టేసిన తర్వాత కొంచెం మగ్గుతుంది అనమాట. నేనైతే ఇలాగే చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కుక్కర్లో కనుక పెట్టినామంటే మనకి తొందరగా ఈజీగా పని అయిపోతుంది, వంట కానీ తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బీనీస్ వేస్తున్నాను అనమాట. వేసేసి ఇంకా నీట్గా మగ్గనిస్తాను అనమాట బీనీస్ని. ఇంకా ఇలాగ మగ్గనిచ్చిన తర్వాత మనకి సరిపడన్ని నీళ్ళు తీసుకోవాలన్నమాట. మనకి పులుసుకి ఎంత కావాలనో అన్ని నీళ్ళు పోసి పెట్టుకున్న తర్వాత ఇంకా విజిల్స్ వేసేసినామంటే ఒక 3-4 విజిల్స్కి మనం మూత పెట్టేసినామంటే సరిపోతుందన్నమాట. అప్పుడు మనకి కూర అనేది తయారైపోతుంది, బీనీస్ పులుసు తయారవుతుందన్నమాట. నేనైతే ఇలాగే వంట చేస్తానండి. పొద్దున్నే మనకి చాలా బిజీ ప్రాసెస్ అనమాట. పొద్దున్నే వంట చేయాలా, టిఫిన్ చేయాలి, మళ్ళీ వెళ్ళని ఎదిరియాలన్నమాట. డ్యూటీకి వెళ్ళేటప్పటికల్లా క్యారీ కట్టేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి విజిల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే కనుక కుక్కర్లోంచి తీసాను. కొంచెం నీళ్ళుగా ఉంది, వాటరిష్గా ఉంది. ఇంకా సరేలే అని చెప్పేసి సన్నగా మగ్గనిస్తాను అనమాట. ఇంకా అలాగే వచ్చేసి ఆనియన్ అనేది కత్తిరిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి బీనీస్ పులుసు అనేది తయారైపోయింది. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట. వాసన కానీ అంటే స్మెల్ సూపర్గా ఉంటుంది.